హాయ్ హలో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు ఇలా మీ హేమ గారు. చూసారా ఫ్రెండ్స్, రాధాకృష్ణులు ఎంత బాగున్నారో. రాధాకృష్ణుల ప్రేమ లోకానికే ఆదర్శము కదా ఫ్రెండ్స్. చూడండి, గిఫ్ట్ ఆప్టికల్స్ అండి. చూడండి ఎంత బాగున్నాయో చూడండి, చాలా బాగున్నాయి. చాలా కాస్ట్లీ ఐటెం కూడా అండి. మెటీరియల్ చాలా బాగుంటుందండి. చూడండి, సాయిబాబా, అలానే చిన్న చిన్న బొమ్మలు చాలా ముద్దుగా ఉన్నాయి. చూడండి, నాకు ఫస్ట్ విఘ్నేశ్వరుడు అండి. తొలి పూజ నీకేనురా హేరంబనిగా. హాయ్ హలో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా. బా, గిఫ్ట్ ఆప్టికల్స్ అండి. చూడండి ఎంత బాగున్నాయో. నాకు చాలా ఇష్టం అండి, ఇలా గిఫ్ట్ ఆప్టికల్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా పెద్ద షాప్ పెట్టాలని చాలా ఇష్టం అండి. నాకు వ్యాపారం అంటే చాలా ఇష్టం అండి. చూడండి, విఘ్నేశ్వరుడు, చిన్న చిన్న బొమ్మలు, గిఫ్ట్ ఆప్టికల్స్ అండి, రాధాకృష్ణులు అండి. చూడండి, ఇవి బ్యాంగిల్స్ అండి, చాలా బాగున్నాయి కదండి. స్టోన్ బ్యాంగిల్స్ అండి. 200, 300 కూడా ఉన్నాయండి. డజన్ వచ్చేసి 300 అండి. చాలా బాగున్నాయండి. ఏదన్నా ఫంక్షన్ వేర్ బ్యాంగిల్స్ అండి, ఇవి చాలా బాగున్నాయి కదండి. అలానే చూడండి, ఇవి కూడా గిఫ్ట్ ఆప్టికల్స్ ఏనండి, చాలా బాగున్నాయి కదండి. అసలు మెటీరియల్ ఇదిగో చూడండి, పెళ్ళికి ఉపయోగించే ఏదో అంటారండి, గుర్తు రావటం లేదు. చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే చాలా నచ్చినాయి. పూల జడలండి, చూడండి చాలా బాగున్నాయి కదండి. అబ్బా, ఇవి సొగరాలండి. ఇప్పుడు ఎవరులేండి చిన్న చిన్న హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నారు. పెద్ద జడ వేసుకునే వాళ్ళే లేరు, అంతా మొరటైపోయిందిలేండి. ఫ్యాషన్ అయిపోయిందండి హెయిర్ కట్ చేసుకోవడం. చూడండి ఎంత బాగున్నాయండి. అబ్బా, చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోలేదు. హ్యాండ్ బ్యాగ్ అండి, 3700 అటండి హ్యాండ్ బ్యాగ్ అది. బాబోయ్, మెటీరియల్ బాగుందండి. చూస్తే కాస్ట్ అద్దిరిపోయింది, కానీ చాలా బాగుందండి. అంటే పిండి కొద్దీ రొట్టె కదండి, మనం కాస్ట్ పెట్టే కొద్దీ రొట్టె. కాస్ట్ పెట్టే కొద్దీ మెటీరియల్ బాగుంటుంది. ఇగో బ్యాంగిల్స్ అండి, చూడండి చాలా బాగున్నాయండి. అసలు ఇది బాగుంది ఇది బాగాలేదని లేదండి, అన్నీ బాగున్నాయి. చూడండి, ఇవి గిఫ్ట్ ఆప్టికల్సేనండి. ఫ్లవర్ వాజెస్ అండి, చూడండి ఎంత బాగున్నాయో. అబ్బా 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 అబ్బా, మా వారిని ఒక 50,000 తీసుకొని వెళ్ళి నాకేం కావాలో అవి తెచ్చుకుంటా. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏమో, మా వారిని అడగడానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగాలిగా. నేను అడగలేనులేండి, ఎందుకంటే భర్త సంపాదనని బట్టి భార్య ఖర్చు పెట్టాలండి. ఓ అని ఖర్చు పెట్టుకొని రేపు ఎవరి దగ్గర చేయి చాచకూడదు కదండి. చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీకు ఈ వీడియో